హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి దివాళీ స్పెషల్ స్వీట్గా డిజైనర్ బాదుషాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలానే ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం పిండిని పట్టుకుంటే ఇలా ఉండలా ఉండేటట్టు చూసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని ఒక 20 మినిట్స్ పాటు నాననివ్వండి. ఈ లోపల మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో ఆ కప్తోనే 1 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. 1 కప్ షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను కలర్ కోసం యాడ్ చేస్తున్నాను, మీరు స్కిప్ చేసేయచ్చు. అలానే ఇందులో 3 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని పాకాన్ని మనం వేలుతో పట్టుకుంటే స్టిక్కీగా ఉండేటట్టు చూసుకోండి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు బాదుషాల్ని మనం రెడీ చేసుకుందాం. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండి ముద్దని 2 చపాతీ ముద్దలా చేసుకొని అందులో ఒక చపాతీ ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అందులో ఒక చపాతీ ముద్దను తీసుకొని పూరీల్లో ఒత్తుకోవాలి. మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల బాదుషా అనేది పొరలుగా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలా ఒకే విధంగా ఒక సైడ్ నుంచి రోల్ చేసుకోండి. మీకు చేతికి కానీ పేటకి కానీ అంటుకుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకోండి. వీటి సైడ్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి. ఇలా అతికించుకుంటే పొరలుగా బాదుషా అనేది వచ్చేస్తుందండి. వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసేయండి. ఇంకొకటి మీకు చేసి చూపిస్తాను. మనం తీసుకున్న ఒక చపాతీ ముద్దని పూరీలా ఒత్తుకొని ఇలా మధ్యలో నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక సైడ్ నుంచి రోల్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్స్ని మధ్యలోకి తీసుకొని అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసింది. మిగతా చపాతీలను కూడా ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బాదుషాల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కనీసం 10 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటని హైలో పెట్టుకున్న తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, మధ్యలో ఉడకదు. అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఫ్రై చేస్తేనే బాదుషా అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా నెమ్మదిగా టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టైనర్తో తీసుకొని ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. మిగతా బాదుషాలను కూడా ఒక్కొక్కటిగా తీసుకొని వెంటనే యాడ్ చేసేసుకోండి. వీటిని చల్లారనివ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తేనే బాదుషా అనేది షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉండనివ్వండి. 5 నిమిషాలు అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. మిగతా బాదుషాలను కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన డిజైనర్ బాదుషా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.